100 కోట్లు ఇది చాలా మంది హీరోలకి డ్రీమ్ అన్నమాట 100 కోట్లు కొట్టాలంటే స్టార్ హీరో అయి ఉండాలి 100 కోట్లు కొట్టాలంటే స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి 100 కోట్లు కొట్టాలంటే కనీసం 50 కోట్ల బడ్జెట్ పెట్టాలి 100 కోట్లు కొట్టాలంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో దింపాలి కంటెంట్ ఏ రేంజ్ లో ఉండాలి రాండి అన్న మా సినిమాకి రానే రావట్లేదు ఆడియన్స్ థియేటర్ కి రానే రావట్లేదు థియేటర్ ని మర్చిపోయారు అనేటటువంటి స్టేజ్ నుండి భారీ హీరో లేడు భారీ డైరెక్టర్ కూడా కాదు భారీ కాస్ట్ కూడా కాదు జస్ట్ తోలు బొమ్మలతో జస్ట్ యానిమేషన్ తో జస్ట్ కార్టూన్ తోనే 100 కోట్లు కొట్టి చూపించింది హుంబాలే సినిమా నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను మీకైతే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మహావతార్ నరసింహ మూవీ ఈ సినిమా రిలీజ్ రోజు చూసుకున్నట్లయితే తెలుగులో కనీసం 10 లక్షలు రాలేదు ఓవరాల్ గా మొత్తం కలుపుకొని ₹1 కోటి రాలేదు సెకండ్ రోజు చూసుకున్నట్లయితే 90 లక్షలు మూడో రోజు చూసుకున్నట్లయితే 2 కోట్లు నాలుగో రోజు చూసుకున్నట్లయితే 4 కోట్లు ఐదో రోజు చూసుకున్నట్లయితే 6 కోట్లు నిన్న చూసుకున్నట్లయితే 18 కోట్లు ఓవరాల్ గా ఇప్పటిదాకా మహావతార్ సినిమా వసూలు చేసింది 79 కోట్లు ఏది నిన్నటి కలెక్షన్స్ తో ఇవాళ కలెక్షన్స్ తో రేపుడు కాలం చూసుకున్నట్లయితే ఈజీగా 100 కోట్లు కొట్టింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది సినిమాకి పట్టుమని 10 కోట్ల బడ్జెట్ కూడా వీళ్ళైతే పెట్టలేదు మరి ఎలా సాధ్యమైంది ఎలా ఇంత వసూలు సాధించింది అనేటటువంటి దానికి ఎప్పటికీ ఒకటే చెప్తున్నా కంటెంట్ మ్యాటర్స్ కంటెంట్ ఉంటే నువ్వు ఒకరిని బడ్జెట్ ఆడాల్సిన పనే లేనే లేదు కంటెంట్ ఉంటే రాన్నన్నా మా సినిమాకి అనేటటువంటి అడుక్కోవాల్సిన పనే లేదు కంటెంట్ ఉంటే ప్రమోషన్ చేసిన విషయం లేనే లేదు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు చూస్తున్నావు వాళ్ళ సినిమాకు చూసుకున్నట్లయితే 250 కోట్లు 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు అయినప్పటికీ 100 కోట్లు వసూలు చేయడం చాలా గగనంగా మారింది ఈ సినిమాకి అయితే ఓన్లీ విఎఫ్ఎక్స్ మీద ఓన్లీ ఏఐ మీద ఓన్లీ మ్యూజిక్ మీద బాగా ఇన్వెస్ట్ చేసి ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ లేకుండా ఆడియన్సే మాట్లాడతారా అనేటటువంటి ఉద్దేశంతో సినిమాని దింపితే ఎలా ఊచకోతకు వస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు ఎలాంటి కలెక్షన్స్ ఎవడైనా ఎక్స్పెక్ట్ చేసిండా ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి లేనే లేదనమాట నిజానికి ఎందుకు ఎలా సాధ్యమైంది ఇది అని అంటే చెప్తున్నా కదా మనకు తెలిసినటువంటి స్టోరీ మనకు తెలియనటువంటి స్టోరీ కానే కాదు ఆ చాలా రోజుల క్రితం మన తెలుగులో కూడా వచ్చింది నరసింహ అవతార్ అని ప్రహ్లాదుడని ఈ విధమైన హిరణ్యకశిపుడు అని అనేటటువంటి స్టోరీ వచ్చింది ఈ విధంగా హిరణ్యకశిపుడు అహంకారంతో విర్రవీగుతుంటే ఒక స్తంభంలో నుండి నరసింహస్వామి వచ్చే అది ఛాతిని చీల్చిండు అనేటటువంటిది మనం చిన్నప్పటి నుండి చదువుకున్నాం చిన్నప్పటి నుండి విన్నాం దాన్నే మనకి చాలా కొత్తగా చూపించేటటువంటి ప్రయత్నం చేసింది ఈ మూవీ టీం అంతటితో ఆకుండా ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసింది ఇప్పుడు ఇది రిలీజ్ అయింది తర్వాత పరశురామ్ రిలీజ్ అవుతుంది 2037 కల్లా దశావతారాలు మొత్తం కంప్లీట్ చేస్తాం అనేటటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పడం ఏదైతే ఉందో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నేను కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట కంటెంట్ మ్యాటర్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి సినిమాలో కూడా అంతటి దమ్ముందనమాట ఆ వరాహావతారం దాన్ని చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా మనకి అసలు గూషన్స్ వచ్చేస్తాయి సినిమా స్టార్టింగ్ లోనే మనకి గూషన్స్ తెప్పిస్తాడు ఇంటర్వెల్ కి వచ్చేసరికి వావ్ ఇది ఎక్కడ ట్విస్ట్ అనేటటువంటి దాంతో ఏంటి చేస్తాడు క్లైమాక్స్ వచ్చేసరికి దద్దరిల్లిద్దే ఆ నరసింహావతారం తిరిగి వస్తుంటే నిజానికి నరసింహస్వామి వచ్చాడేమో ఈ సినిమాలో ఆయన ఉన్నాడేమో అనేటటువంటి ఫీలింగ్ ని మనకి ఖచ్చితంగా గుర్తు చేస్తుంది దానివల్లే ఈ సినిమా ఇంతలాంటి కలెక్షన్స్ కొల్లగొట్టగలుగుతుంది అనేటటువంటిది 100% వస్తా సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి నేనైతే ఇప్పటికీ థియేటర్లో 2 టైమ్స్ చూసా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా పప్పులో కాలేసినట్టే ఇది ఓటీటీలో చూసేదో మొబైల్లో చూసే బొమ్మ కానే కాదురా బాబు థియేటర్లో చూసేటటువంటి బొమ్మ మిస్ అయిన వాళ్ళు తర్వాత ఎందుకు మిస్ అయ్యారో అని చెప్పి ఖచ్చితంగా బాధపడతారు అలా మిస్ కాకుండా డెఫినెట్లీ వెళ్ళండి థియేటర్లో చూడండి మీ హానెస్ట్ ఒపీనియన్ కూడా కింద డ్రాప్ చేసేయండి మరి మీలో ఎంతమంది చూసారు అనేటటువంటిది నాకైతే కింద కామెంట్ చేసేయండి ఉంటా బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అని మాత్రం జై హింద్